మా ఫ్రెండ్ పేరు ప్రసాద్. ఇప్పుడు వేసిన మన శంకరవర ప్రసాద్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన శంకరవర ప్రసాద్ రండి. చాలా చాలా బాగుంది. అనిల్ రాపుడ్ గారు మీ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే చాలా మంది మొన్న ట్రైలర్ సీరియల్ ఎక్క అనుకుంటారా, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ టైమింగ్ అయినా అంటే అనిల్ రాపుడ్ సిగ్నల్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా అంటే అనిల్ రాపుడ్దే. ప్రతి టైమింగ్ మెయిన్ గా భయ్యా నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG ఏం యాక్టింగ్ చేసిండ్రో మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన టైమింగ్, ఆయన కామెడీ, ఆమె డాన్సింగ్, అరే ఆ గ్రేస్ అసలు 70 ఏళ్ళ కుర్రోడు అనుకుంటాడో లేదంటే 15 ఏళ్ళ కుర్రోడు అనుకుంటా. ఏం డాన్స్ అన్న, ఏం గ్రేస్ అన్న, ఏం డైలాగ్ అన్న, ఏం చెప్తాం భయ్యా. ప్రతి సీన్ అదిరిపోయింది, ప్రతి షాట్ అదిరిపోయింది. అసలు సెకండ్ హాఫ్ లో భయ్యా మన వెంకీ మామ, ఇటు బాసు ఇటు వెంకీ, వాళ్ళిద్దరి కాంబినేషన్ భయ్యా అసలు వేరే లెవెల్. ఆ బీమ్స్ భయ్యా, అది ఏం మ్యూజిక్ భయ్యా. ఆయన వెంకీ మామ ఎంట్రీ ఇస్తా అంటే ఆ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది భయ్యా. సినిమాలో భయ్యా ఆకాశం నుండి తార ఏం యాక్టింగ్ చేసిందా నైనా తార, ఆమె ఎంట్రీతో మాత్రం వాళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. ఒకటే భయ్యా, నేను చాలా రోజుల తర్వాత ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయినా అంటే డాన్స్ కి డాన్స్, సాంగ్స్ కి సాంగ్, కామెడీ కామెడీ, ఇంకేం కావాలన్నా మన బాస్ సినిమాకి ఇంకేం కావాలా. నాకైతే ఈ సంక్రాంతికి మాత్రం బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చిన ఇదే భయ్యా. చాలా మంది ట్రోలింగ్ చేస్తారు కూడా ఎంత భయ్యా సినిమా చూడండి. అరే చాలా మంది ట్రోలింగ్ సీరియల్ చేసి అరే నాకు చెప్తా బోలా శంకర్ ఆచార్య కాదురా భయ్, ఒక్కసారి రండి అన్న మన సినిమా పోతే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా డాన్సింగ్, చాలా టైమింగ్, అసలు అదిరిపోయింది భయ్యా సినిమా అంటే ఇదే. అరే ఎంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుప్పు 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 ఎంది వెంకీ. అరే ఆ గ్రేస్ ఏందన్నా అంటే మన మెగాస్టార్ ని అనిల్ గారు ఎలా చూపించారు భయ్యా. ఈ సంక్రాంతి ఒకటే భయ్యా, ప్రతి కూరలు వేస్తాము, కారం కామన్ భయ్యా. ప్రతి సంక్రాంతికి మన విక్టరీ భయ్యా పక్కా హిట్ బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా. ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, మెగాస్టార్ గారు 70 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా అబ్బా ఏం డాన్సులు అండి. అదే మాసు, అదే గ్రేసు, అదే డైలాగులు, అదే కామెడీ, అదే రొమాన్స్. బాసు ఏమి రొమాన్స్ బాసు, ఏమి రొమాన్స్ టైమింగ్. 9 తర్వాత చేసే రొమాన్స్ ఉంది భయ్యా. అబ్బా 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 9 తార అంటే మా జనరేషన్ కూడా ఎక్కి చేసి నువ్వు అంతే. ఇంకా కాబట్టి 9 తార కూడా 16 ఏళ్ళ అమ్మాయిలాగే అబ్బా ఏముందో భయ్యా సినిమాలో. అనిల్ రాపుడ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనిల్ రాపుడ్ గారు దయచేసి ఇంకా నాగార్జున గారితో కూడా మీరు సినిమా తీసేయండి. ఈ సినిమా కూడా చిరంజీవి గారితో కూడా మీరు హిట్ కొట్టి చూపించారు అంతే. మీరు వెంకటేష్ గారితో, బాలకృష్ణతో, చిరంజీవితో, ఇంకా నాగార్జున గారు ఒక్కరితోనే ఉంది బ్యాలెన్స్. ఆయనతో కూడా తీయండి, ఇండస్ట్రీ హిట్ కొట్టేయండి. ఈ సినిమా అనిల్ రాపుడ్కి 1000 కోట్ల పక్కా అంతే. కాబట్టి చిరంజీవి గారికి 1000 కోట్ల మార్కెట్ లేదు ఇంతవరకు. ఫస్ట్ టైం ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ కొట్టబోతున్నాడు. మళ్ళీ ఆయన నెంబర్ 1 ప్రూవ్ చేయబోతున్నాడు అంతే. ఈ సంక్రాంతికి ఇంకా ఏ సినిమా వచ్చినా కూడా ఇంకా ఈ సినిమాతో కొట్టడం అంతే కష్టమే. ఇంకా దేనికంటే చిరంజీవి గారు ఈ సినిమా పోతా ఉంటుంది, మధ్యలో వెంకటేష్ గారు వస్తారు భయ్యా. మధ్యలో వెంకటేష్ గారు వచ్చి సినిమా ఇంటర్వ్యూల తర్వాత లేపినాడు దాన్ని, ఎక్కడికో లేపేశాడు అంతే. ఇంకా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే అనుక్షణం ఇద్దరు కామెడీ డ్యాన్సులు, ఫైట్లు, అబ్బా ఏం ఫైట్లు రాయనా. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటే, గన్నలో కత్తిలు ఎత్తుకుని నరకుతూ ఉంటే, కాలుస్తూ ఉంటే, బాంబులు వేస్తుంటే, ఓరే ఆయన 9 తార కోసం ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే, చిరంజీవి ఒక పక్క, వెంకటేష్ ఒక పక్క, 9 తార కోసం కొట్లాడుతుంటే ఉందే చూడడానికి కామెడీ. కాబట్టి సినిమా మాత్రం ఇది. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లో హిట్ అవుతుంది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా, చిరంజీవి సినిమా మైండ్ పెట్టి వినో. కాబట్టి ఈ సినిమా ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ అంతే, 1000 కోట్ల పక్కా అన్న. సినిమా మాత్రం చిరంజీవి గారి తరతనే ఇంకేదైనా చిరంజీవి గారి తరత. ఫస్ట్ హాఫ్ లా ఒక 10 నిమిషాలు కొద్దిగా బోర్ తెగిన, మిగతా మాత్రం సిగిపోయింది భయ్యా సినిమా మాత్రం. యువతకు అనిల్ రాపుడి గారు యువతకు, ముఖ్యంగా యువతకు ఒక మెసేజ్ వదిలిపెట్టిపోయింది భయ్యా. చిన్న చిన్న గొడవలకు, పెద్ద పెద్ద గొడవలకు సావకండ్రా, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, గొడవలు వస్తూనే లైఫ్ రా అని ఒక మెసేజ్, ఒక క్వశ్చన్ మన మీదనే, ప్రేక్షకుల మీదనే వేసిండు. ముఖ్యంగా పెళ్లి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరి సినిమా ఇందులో ముఖ్యంగా అనిల్ రాయపూడి గారి కష్టం చాలా కనిపిస్తుంది భయ్యా. నిజంగా ఆయన రెగ్యులర్ జానరే, ఇలాంటి సినిమాను మనం చూసినాం. కాకపోతే సినిమాని కొత్తగా చూపించిండు. 100% చిరంజీవిని కొత్తగా చూపించిండు. ఆయన 18 సంవత్సరాల కుర్రాన్లాగా అనిపిస్తుండు నిజంగా. సాంగ్స్ ఇక నువ్వు ఒక సాంగ్స్ 1, 2 కాదు, అన్ని సాంగ్స్ అల్టిమేట్. అందులో సాంగ్స్ ఎలా ఉందని కాదు, అందులో చిరంజీవి గారు డాన్స్ ఎలా వేసిండో అని క్వశ్చన్ వేయాలి. డాన్సులు వేస్తుండు భయ్యా. మా అల్లు అర్జున్ అన్న పనికిరాడు, మా రామ్ చరణ్ అన్న పనికిరాడు. ఆ డాన్స్, ఆ యాక్టింగ్ ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తాడు భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇంకొక 2 దశాబ్దాలు చిరంజీవి వెళ్తాడు, ఇది ఖాయం.
100% ప్రతి ఒక్క యువత ఈ సినిమా చూసి నేర్చుకోవాలి భయ్యా. ఎందుకంటే చిన్న చిన్న దానికి మనం ఏం చేస్తామంటే ఒకరికి మీసాలు గడ్డం రాకుండా లవ్లంట, ఇంటర్లా డిగ్రీల లవ్లంట ఆ కొడుకులకు పోయి హుస్సేన్ సాగర్లో దూకుతాడు, ఇంకో సాగర్లో దూకుతాడు. అరే గాడిదలు అట్లా దూకవేంట్రా అని ఈ సినిమా చూస్తే మీరు దూకరు. పోరీలను ఏడ ఉంచాలో ఆడ ఉంచుతారు. మన ముఖ్యంగా మన ఫ్యామిలీ అన్నప్పుడు కొద్దిగా ఉంటుంది, గొడవలు వస్తుంటది పోతుంటది. నేను ముఖ్యంగా ఇందులో చిరంజీవి గారి కామెడీ హైలైట్ ముఖ్యం. దాని తర్వాత ఆయన డ్యాన్స్, దాని తర్వాత ఆయన యాక్టింగ్. ఇంకో లెవెల్ ఏంటని తెలుసా భయ్యా, విక్టరీ వెంకటేష్ వస్తాడు భయ్యా. ఆడ థియేటర్లు గుద్దులుతుంది, గుద్దుడు సూపర్ ఉంటది. ఇందులో హైలైట్ అంటేనే డాన్స్. చూసి వస్తున్నాను మనశంకర వరప్రసాద్ గారిని, మన చిరంజీవి గారిని. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ పాసిఫైడ్. మెగాస్టార్ మేనియాలో మునిగితేలు వచ్చాను బయటికి నేను. అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి ప్రతి కోణాన్ని వాడేసుకున్నారు చిరంజీవి గారిలో. ఏంటండి ఆ గ్రేస్, ఆ స్టైల్, ఆ డ్రెస్సింగ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డాన్సులు. బాస్ మీకు 70 ఏళ్ళు అంటే మేము నమ్మలేకపోతున్నాం. అనిల్ రావిపూడి గారు చిన్న కుర్రోళ్ళ చూపించారు చిరంజీవి గారిని. ఆస్వాదించాం, ఎంజాయ్ చేసాం చిరంజీవి గారిని త్రూ అవుట్ ద మూవీ. అంత బాగుండింది. నేనైతే ఒకటే మాట చెప్తా, తరాలు మారచ్చు, ప్రతి తరానికి ఒక కొత్త స్టార్ హీరో పుట్టుకు రావచ్చు. తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఎందుకు అనేది మీరు ఈ సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయన కామెడీ టైమింగ్, డాడీ లాంటి ఎమోషన్స్, డాడీ మూవీలో పండించే ఎమోషన్స్, ఎస్పెషల్లీ పిల్లలతోనే ఇందులో కూడా అన్ని మిక్స్ చేసి మన మీద వదిలేశారు అనిల్ రావిపూడి గారు. టోటల్లీ సాటిస్ఫైడ్. సంక్రాంతికి కడుపు నిండా భోజనం చేసి, తెలుగింటి భోజనం చేసి బయటకు వచ్చినట్టుంది నాకైతే హ్యాపీనెస్ తో. అంత బాగుంది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వెంకటేష్ గారు వస్తారో ఇంకా వేరే లెవెల్ హై మూవీ. మళ్ళీ వేరే లెవెల్ హై. వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్, వీళ్ళిద్దరు డాన్సులు. ఏంది బాసు సంగతి అనేది జస్ట్ ఒక టీజర్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి డాన్సులు వీళ్ళిద్దరివి, చాలా ఉన్నాయి డాన్సులు. చెప్తున్నా, వీళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఏడిపించుకుంటూ, టీజ్ చేసుకుంటూ, వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ చేశారు ఈ సినిమాని. సో ఫ్యాన్స్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది స్క్రీన్ ప్రెజెన్స్. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఓవరాల్ గా హ్యాపీగా సినిమా నుంచి మంచి సినిమా చూసి వచ్చాం రాబోయే అన్న సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇదైతే మాత్రం చిరంజీవి గారే హైలైట్ అండి. చిరంజీవి గారే పెద్ద హైలైట్. 70 ఏళ్ళ మనిషి అండి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని చూసేమండి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఒక డాడీ, ఇలాంటి యాక్టింగ్ చేసిన చిరంజీవి ఇన్నాళ్ళు మేము మిస్ అయిపోయాం. ఫ్యాన్స్ ఏం మిస్ అయ్యారో అనిల్ రావిపూడి గారు గ్రహించి వదిలేశారు. చిరంజీవిలో ఉన్న అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేసి మన మీదకి వదిలేశారు. అంతా ఎంజాయ్ చేశాం. చిరంజీవి గారు భుజాల మీద పోయి మోసుకొని తీసుకెళ్లారు. 1 మ్యాన్ షో చిరంజీవి గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం 1 మ్యాన్ షో. సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే వెంకటేష్ గారు వస్తారో వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇంకా సినిమా వేరే హై ఇచ్చేస్తారు. విక్టరీ వెంకటేష్ గారు ప్రతి సినిమా తీసినా కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఈ సినిమా నుంచి కూడా బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. అనిల్ గారు డైరెక్షన్ మాత్రం హ్యాట్సాప్. ఈ సినిమా నుంచి ఒక పాన్ ఇండియా మూవీ కూడా తీయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా మూవీ తీసి ఇంకా సక్సెస్ఫుల్ అవుతాడు. ఒక రాజమౌళి తర్వాత అంటే మన అనిల్ గారే సక్సెస్ఫుల్ కొట్టిండు. ఇప్పటిదాకా సినిమాలు ఏవి కూడా బోర్ లేదు. ఇంకోటి పబ్లిక్ కి, ఆడియన్స్ కి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో అలాంటి సినిమాలు తీసింది కాబట్టి ఇలా అనిల్ గారు ఎంత సక్సెస్ఫుల్ అయ్యింది. రాబోయే వచ్చే సినిమా సక్సెస్ఫుల్ మర్చిపోతున్నా. స్క్రీన్ మీద ఇద్దరు చూస్తుంటే మేము ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద చూడలేము చిరంజీవి గారిని, అంటే ఇద్దరిని చూడలేము. అది కూడా మనం వంటిల్ స్టార్ వెంకటేష్ గారు చిరంజీవి చూసాం కదా, అది చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇంత మనం చూడలే అంత బాగా చూపించారు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అన్న, అరే మెగాస్టార్ చిరంజీవి అన్న ఏమన్నా డాన్స్, ఆ స్టైల్, ఆ లుక్ ఎవరికి వస్తానా చిరంజీవి తప్ప, చిరంజీవి తర్వాత ఇవ్వాలైనా రాదు కూడా లుక్. చిరంజీవి తర్వాత ఇవ్వాలైనా కూడా అంతే. ఆ బొమ్మ చూస్తే అంతే చిరంజీవి అన్న మెగాస్టార్. ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను, ఒకటే మాట చెప్తున్నా, ఫ్యాన్స్ మాత్రం, పబ్లిక్ ఆడియన్స్, ఫ్యామిలీస్ మాత్రం మొత్తం ఎంజాయ్ చేస్తారన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. రేపు రాబోయే వచ్చే సినిమా రవితేజ గారిది సర్వాంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మంచి. హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ ఒక ఇంద్ర, మళ్ళీ ఒక టాగర్, అలాంటి సినిమా డాన్స్ ఎలాగుంటే మేడం అట్లా మళ్ళీ ఈ సినిమాలో వేస్తారు మేడం. డాన్స్ మాత్రం మేసాల పిల్ల సాంగ్ కుమ్మిసాడు మేడం. నిజంగా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మన వరప్రసాద్ సినిమా మాత్రం రావాలి. ఈ సినిమా ఫ్యామిలీతో, చిన్న పిల్లడి కానించి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన సినిమా. చిన్న పిల్లడి సినిమా చూసి ఏడుస్తారు భయ్య. అట్లా ఉంటుంది ఒక్కొక్క సీను. చిరంజీవి గారు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతారు భయ్య. విడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కలాలి, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సినిమా స్టోరీ భయ్య. వీళ్ళు పిచ్చెక్కించాడు, సెంటిమెంట్ మీద బుర్ర పాడు చేశాడు మేడం. ఎక్కడున్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడికైనా ఎప్పుడైనా రావాల్సింది ఒక సంక్రాంతి సినిమా మాత్రం అందరూ కలుసుకునే సినిమా. సంక్రాంతి సినిమాకి వచ్చే అందరూ కలుసుకుంటారు. అందరూ కలుసుకున్నప్పుడు చూడవలసిన సినిమా మనవరప్రసాద్.
ఈ సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడాలి. అన్నదమ్ములైనా ఎవరైనా, మామగారైనా, అత్తగారైనా, ఎవరు మనవరు ఎవరైనా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తే కుటుంబ విలువ అంటే ఏంటో తెలుస్తుంది. కుటుంబ విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఉంటారు, పండగ వచ్చి రాకుండా ఉండిపోతున్నారు. ఈ సినిమా చూడండి, మీరు ఎక్కడున్నా సంక్రాంతి సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. అది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ, చాలా బాగుంది. అనిల్ రావులు కూడా మరి తీసారు భయ, పిచ్చెక్కించాడు భయ, కామెడీ మాత్రం అట్లా ఉంది సినిమా. ఇది కావాలి మనకి సినిమాకి. ఒక సీరియస్ గా పోయినప్పుడు స్టోరీ వింటారు, చూస్తుంటే ఏం జరుగుతుంది. ఈ కామెడీలు అలా వింటారు. సినిమాలో ఈటీవీలో వస్తే జబర్దస్త్, అరగంట వచ్చినా 10 నిమిషాలు కూర్చొని ఎంజాయ్ చేస్తాం. అట్లా చూడొచ్చు. 2 గంటలు ఉన్న సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూసి. మనవరప సూపర్ భయ, బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి సినిమా. మనము మూవీ చూసారా అనకూడదండి, ఇప్పుడు ఎన్నిసార్లు చూసారు, నెక్స్ట్ ఇంకా ఎన్నిసార్లు చూస్తారు అని అడగాలండి. ఎందుకంటే అలా ఉంది మూవీ. అండ్ చిరంజీవి గారి మూవీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, జనరల్ ఈ మధ్య ఆయన కొంచెం కామెడీ టైమింగ్ మిస్ అయ్యారు, కొంచెం సీరియస్గా చేస్తున్నారు అన్నారు కదా. సో డాన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు, బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అసలు. అంతే కామెడీ టైమింగ్ కూడా చాలా చాలా అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు వచ్చాక అయితే అసలు మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెంకటేష్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు మేము యాక్టింగ్ చేస్తున్నాము అన్నట్లేరు. వాళ్ళిద్దరు రియల్ లైఫ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అట్లా హ్యాపీగా కామెడీగా చాలా 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 బాగున్నారండి ఇద్దరు. సాంగ్స్ చాలా బాగున్నాయి. మీసాల పిల్ల చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ చిరంజీవి గారికి వెంకటేష్ గారి సాంగ్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉందండి. చాలా బాగుందండి. అంటే సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారి సిగ్నేచర్ స్టెప్ అని చెప్పొచ్చు మనం. అది ఒక సర్ప్రైజ్ యాక్చువల్ గా, ముందు లీక్ చేయాలి ఎక్కడ కూడా తెలియదు కదా మనకి. సో సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చి బాగా చేశాడు బాబు. అందరు కలిసి చూడొచ్చు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా చిరంజీవి గారు అంటే ఆబ్వియస్ చిరంజీవి గారేనండి. ఇంకా కలెక్షన్స్ పక్కన పెడితే మూవీ అయితే చాలా బాగుంది కాబట్టి నేనైతే ఇది వినరని చెప్తాను నేను. పెరిగిందని చెప్పొచ్చు యాక్చువల్ గా. అదే ఏజ్ వచ్చే కొద్ది గ్రేస్ కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. బాగుందండి. అంటే వాళ్ళు ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి కదా, చాలా బాగుందండి. కాదు, ఇప్పుడు సీరియస్ మూవీ చేస్తే సీరియస్ మూవీ అవసరమా అంటారు, కామెడీ చేస్తే కామెడీ అవసరం, ఇక ట్రోల్ చేస్తే చేస్తూ ఉంటారు. బట్ ఆయన అయితే మంచిగా చేశారు, బాగానే. సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరు అల్లులు అనుకోవచ్చు, డెఫినెట్ గా అనుకోవచ్చు అండి. అంతే. మూవీ సూపర్ డూపర్ హిట్ అన్న, చాలా బాగుంది. చిరంజీవి గారు ఏంటి సార్ మీ లుకింగ్ ఏంటి, ఎంత హ్యాండ్సమ్ గా ఎంత బాగున్నారంటే సినిమాలో. అసలు పంచులు, డైలాగ్స్, కామెడీ, ఫైట్స్ అండ్ ఓల్డ్ సాంగ్ స్టెప్స్, వెంకీ గారు ఎంట్రీ అన్ని చాలా బాగున్నాయి. నయనతార గారు మాత్రం అయితే చాలా బాగా చూపించారు. ఒక రిచ్ కిడ్ లాగా చూపించారు. ఆమెకున్న క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అసలు చాలా బాగుంది. పుదిరాజ కామెడీ మాత్రం అదిరిపోయింది ఇందులో. అబ్బాయి కామెడీ, అబ్బా ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ. అసలు ఒక వాళ్ళ పిల్లల గురించి ఉంటుంది, కిడ్స్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని చాలా బాగున్నాయి. అసలు ఇంత మంచి సినిమా మళ్ళీ మా కోసం ఇచ్చారు అంజన్ రావుపూడి గారు. ఎందుకంటే కంగ్రాచులేషన్స్ అంజన్ రావుపూడి గారు, ఎందుకంటే మా కోసం మళ్ళీ హిట్ సినిమా ఇచ్చారు. ఇలాంటి హిట్లు మీరు కొడుతూనే ఉండాలి, నో ఫ్లాప్స్. మీకు సంక్రాంతి పండుగ మీకు కలిసి వచ్చింది, ఇలానే మీరు ముందుకెళ్ళాలి సార్. పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి, పెద్ద పెద్ద హీరోలతో మీరు ఇంకా సినిమాలు తీయాలి. మా కోసం నెక్స్ట్ టైం మా పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు సినిమా తీయాలి సార్. ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నాం మీకు. ఎందుకంటే మీతోటి సినిమా తీస్తే అసలు నో ఫ్లాప్స్. అసలు ఒక రాజమౌళి తర్వాత మీరే సార్. ఎందుకంటే ఇంత మంచి హిట్లు ఇస్తున్నారు మా కోసం. ఈ సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మన శంకర్ వరప్రసాదే. నేను రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి హిట్ కొడుతుంది, ఇది ఫిక్స్. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇద్దరు కాంబో అంటే వెంకటేష్ గారు ఎక్కువసేపు ఉండడు, కొద్దిగా ఒక 5 minutes 10 minutes ఉంటాడు అంతే. ఒక సాంగ్ లో అంతే 10 minutes ఉంటారు, తర్వాత ఉండదు. మొత్తం చిరంజీవి గారే ఉంటారు మొత్తం సినిమా మొత్తంలో. కానీ సినిమా మాత్రం అదిరిపోయింది, ఒక లెవెల్లో ఉంది. ఎవరైతే చూడాలనుకుంటారో ఖచ్చితంగా మన వరప్రసాద్ సినిమా ఒక సినిమా అవుతుంది. ఇంకా మిగతా సినిమాలు ఉన్నాయి, ఇంకా నవీన్ గారి ఉంది, సర్వానంద్ ఉంది. ఆ సినిమా రిజల్ట్ ఏదైనా సరే ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా అయితే చూస్తారు. ఇంకా అనిల్ రావుపూర్ గారి కామెడీ టైమింగ్ అయితే ఎక్కడ తగ్గలేదు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చిరంజీవి గారి గ్రేస్, ఆ డాన్సులు, ఆ కామెడీ డైలాగ్స్, ఆ కామెడీ యాటిట్యూడ్ అయితే మాత్రం సినిమా చాలా అంటే చాలా ఫన్ జనరేట్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే మాత్రం ఆ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా 20 నిమిషాలు మనం
కూర్చొని అవసరం లేదు, నవ్వుకుంటాం, కేకలేస్తాం, గూజం సీన్స్ ఉంటాయి, ఆ క్లైమాక్స్ మాసిగా ఫైట్ ఉంటుంది. అంటే ఎటు వచ్చి విలన్ ట్రాక్ కొంచెం వీక్ అనిపించింది, ఏదో క్లైమాక్స్ కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేయడం కోసం ఆయన తీసుకొచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఈ సినిమాకి నయనతారని తీసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం హైప్ కోసమే. ఆవిడ ఒక డీసెంట్ లుక్లో పవర్ఫుల్ లేడీగా చాలా బాగా నటించారు. ఇంకా చిరంజీవి గారి కోసం అనుకుంటే వన్ మ్యాన్ షో అనుకుంటే కేవలం ఆయన ఒక్కడే కామెడీ చేసినా, డాన్సులు చేసినా, ఫైట్లు చేసినా ఆయన ఒక్కడే ఫస్ట్ నుంచి 2 గంటల సేపు నెట్టుకుంటూ వస్తాడు. ఇంకా మిగతా క్యారెక్టర్ల కోసం మాట్లాడుకుంటే పక్కన వాళ్ళ వరకు బాగానే చేస్తారు. ఇంకో మెయిన్ రోల్ ఇందులో మాట్లాడుకోవాల్సి ఏంటంటే కేవలం వెంకటేష్ గారు. ఆ వెంకటేష్ గారు వచ్చిన ఆ సీన్ కాడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ మనం చూసుకోవాలని అవసరం లేదు, అంత ఎనర్జెటిక్గా నటించారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా బీజిఎం, రావు కూడా ఎంతైతే కష్టపడ్డాడు, బీజిఎంలో కూడా భీమ్స్ అంతే కష్టపడ్డాడు. సాంగ్స్ సోగున్నా ముఖ్యంగా ఒక్క స్టెప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, సింగిల్ థియేటర్లోనే ఐమాక్స్ అయినా సరే ఆ సాంగ్ చాలా బాగుంది. ఇంకా ఎటొచ్చి మనకు భీమ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కొన్ని సీన్స్లో ఒక ఎలివేషన్లో ఆ క్లైమాక్స్ ఫైట్ ఎలివేషన్ మొత్తం కూడా బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా సూపర్ బ్లాక్ బస్టర్ చెప్పలేను కానీ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని అయితే వెళ్తారండి సినిమాకి. మనశంకర్ వరప్రసాద్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను, నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అనిల్ రావుపూడి గారు ఏదైతే తన మార్క్ని, కామెడీ టైమింగ్ని నమ్ముకొని సినిమాలు చేస్తున్నారో దానికి 200% మళ్ళీ న్యాయం చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ చేస్తున్నారో దానికి కూడా 200% న్యాయం చేశారు. వింటేజ్ బాక్స్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మూవీలో ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మూవీలోనే చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సినిమా. వెంకీ గారి ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. క్లైమాక్స్ పోర్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉందని అసలు సినిమాని మీరు హై ఫీస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ అసలు చాలా టూ గుడ్ అండి. సాంగ్స్ విజువలైజేషన్ అయితే అసలు ఆడియన్స్ లేచి డ్యాన్స్ చేస్తున్నారు. ఒక స్టెప్కి అయితే అసలు మామూలు కొట్టలేదు భీమ్స్ బీజిఎం. అసలు ట్రైలర్ అయితే నాకు 0% నచ్చింది, బట్ నేను 0 ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చా. బట్ నాకు 200% అవుట్పుట్ ఇచ్చాడు. క్లియర్ కట్ 2026 పొంగల్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్ అని చెప్పచ్చు. మనశంకర్ వరప్రసాద్ అదిరిపోయిందండి సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సంక్రాంతికి స్పెషల్ మూవీ. అన్ని సినిమాలు బాగుండాలండి, అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి. ఈ సినిమా అన్ని సినిమాలు హిట్ అండి. సాంగ్స్ మేసాల పిల్ల కానీ, శశిరేఖ కానీ చాలా హుక్ సాంగ్ చిరంజీవి ఇలా స్టార్ట్ చేస్తున్నాడు. సెల్ ఫోన్తో డ్యాన్స్ అన్ని బాగా కుదిరినాయండి. వెంకటేశ్వర ఇంట్రడక్షన్, హెలికాప్టర్ తేవడం కానీ, కర్ణాటక వెంకట గౌడ క్యారెక్టర్లో అదిరికొట్టేశారు. చిరంజీవి స్టెప్స్, గ్లామరస్, ఫిట్నెస్ ఎలా చేశారో మాకే అర్థం కాలేదండి, చాలా బాగుంది. సాహు గారు మాకు ఈ సినిమాలో అవకాశం, ఫస్ట్ సాంగ్ మన ఆటో సందీప్ గారి సాంగ్లో నటించే అవకాశం కల్పించారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అందరికీ అనిల్ రావడానికి నేను డెహ్రాడూన్ కూడా పోయించానండి, చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికీ. పండుగ విందు భోజనం లాంటి సినిమా, భీమన్న సినిమా సాంగ్స్ అన్ని తీసేసాడు. మేసాల పిల్లగా అన్ని సాంగ్లు బ్యాక్గ్రౌండ్ స్టేజ్లు బయలుపోయినాయండి, అంత బాగుందండి సినిమా. నమ్మానుగా అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ ఆడాలి. చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పినట్టు అందరూ ఫ్యాన్స్ మన సినిమా పరిశ్రమకి అందరూ విందు భోజనంగా అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అండి. అన్ని సినిమాలు పెద్ద హిట్, మా మెగాస్టార్ సినిమా అన్ని హిట్, అందులో చేరినందుకు చాలా ఆనందంగా ఉందండి. జై చిరంజీవి, జై రామచంద్ర గారు, జై వెంకటేష్ గారు, జై అనిల్ రావు గారు, జై సాహు గారు.